అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేను నిన్న రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి వీడియో చేసిన. మీకు రుణాలు మాఫీ అయితే ఎస్ అని కామెంట్ పెట్టండి, రుణమాఫీ కాకపోతే నో అని కామెంట్ పెట్టండి. నో అని కామెంట్ పెట్టడం పోను, ఎంత కాలేదో కూడా మీరు ఆ కామెంట్ బాక్స్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేయమని చెప్పి పబ్లిక్కి చెప్పిన. చాలా మంది రైతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ వీడియో చూసిన తర్వాత తలబట్టుకోవాలి, ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను చేయబోయేటటువంటి ఈ వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ట్విట్టర్లో ట్యాగ్ చేస్తా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా, తుమ్మల నాగేశ్వరరావు సార్ కూడా నేను ఖచ్చితంగా వాట్సాప్లో లింక్ పంపిస్తా, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీఎంఓ ఆఫీస్కి సంబంధించినటువంటి వాళ్ళ బృందంకి కూడా పంపిస్తా, ఆయనకు మెయిల్ చేస్తా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వాళ్ళ పిఆర్ వాళ్ళు కొంతమంది నాకు తెలుసు, వాళ్ళకు కూడా ఈ వీడియో నేను ఖచ్చితంగా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే జనం బాధలు కూడా రేవంత్ రెడ్డి గారికి తెలవాలి కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మీకు 2 లక్షల కంటే కింద ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో మీరు మీ డాక్యుమెంట్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి పోర్రి, కలెక్టర్కి చెప్పుర్రి, మొత్తం కలెక్టరే చూసుకుంటాడు. మీ ఆధార్ కార్డు తప్పున్నా, రేషన్ కార్డు తప్పున్నా, ఇంకేమైనా ఇబ్బంది ఉన్నా కూడా కలెక్టర్ మీకు సమాధానం చెప్తాడు. మీకు ఖచ్చితంగా 2 లక్షల కింద ఉన్నటువంటి వాళ్ళకి రుణాలు మాఫీ చేస్తాడు, కలెక్టర్ ఆఫీస్ పోమని చెప్పారు. తర్వాత 2 లక్షల పైన ఎవరెవరికైతే లోన్ ఉన్నాయో ఫస్ట్ 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి డబ్బులు బ్యాంకులో కట్టండి, 2 లక్షల మాఫీ మేము చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా నేను గతంలో ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నమే చేసిన, దీంట్లోనే ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇది ఎప్పుడు నేను 2 days బ్యాక్ ఈ వీడియో చేసిన. మీకు టోటల్ రుణమాఫీ కావాలంటే రేవంత్ చెప్పినట్టు చేయండి చాలు. రేవంత్ అబౌట్ ఆల్ రుణమాఫీ TRTV అని చెప్పి ఒక వీడియో చేసిన. దగ్గర 13,135 మంది వీడియో చూసిర్రు. 300 పైచిలకు కామెంట్లు వచ్చినాయి ఈ వీడియోకి, 300 పైచిలకు కామెంట్లు. అంటే దగ్గర ఈ వీడియోలో 300 మందికి రుణాలు మాఫీ కాలే. 13,000 మంది చూస్తే 300 మందికి రుణాలు మాఫీ కాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మొత్తం 80% కంప్లీట్ చేసినాం, 31,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బడ్జెట్ అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ కొడుతున్నటువంటి గప్పాలు. మరి రియాలిటీ చూసుకుంటే 300 మంది ఉన్నారు కదా, 300 మందికి రుణాలు మాఫీ కాలే. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి డబ్బులు కూడా బ్యాంకులో కట్టేసిరు, అయినా కూడా 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ కాలే. చాలా మంది కలెక్టర్ ఆఫీస్కు పొయ్యిర్రు వచ్చిరట, కలెక్టర్ సార్ కలవడట, ఎన్నిసార్లు కలెక్టర్కి చెప్పినా కూడా పట్టించుకోడట, అయితే అని చెప్పి వెళ్ళగొడుతురట తప్ప అక్కడ రియాలిటీ పని జరిగేటటువంటి అవకాశం లేదు. అంతెందుకు, ఇప్పుడు జనం పెట్టినటువంటి కామెంట్లని మనం చూసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమంటారు జనం, ఇగో కిరణ్ అని చెప్పి ఆయన పెట్టిండు కామెంట్, మీకు రుణాలు మాఫీ అయినా కాలేదన్నా అని చెప్పి నేను అడిగితే నో 20,000 20,000 రూపాయలు రుణాలు మాఫీదా కాలేదన్నా అని చెప్పి కిరణ్ పెడుతున్నటువంటి కామెంట్. మొత్తం కామెంట్లు ఒకసారి నేను చదివేటటువంటి ప్రయత్నం చేస్తూ చూడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా, దయచేసి ఈ వీడియో మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, అందరికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇగో కిరణ్ నో 20,000 కాలేదన్నా అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత ఈ కోటయ్య అని చెప్పి 1,96,000 రూపాయల రుణాలు మాఫీనా కాలేదన్నా నో అని చెప్పి పెడుతున్నాడు. రాజేష్ గౌడ్ నో, తర్వాత ఆమ్గోతు సుధాకర్ నో, తర్వాత నో 2 lakhs కాలేదట ఇంకొక ఆయన చెప్తున్నాడు. తర్వాత లక్ష్మి పాడి కాలే అన్న అని పెట్టి పెడుతున్నారు. 1,10,000 రూపాయలు నో, నావి 1,30,000 కాలేదన్నా, నాకు 80,000 మాఫీ కాలేదన్నా, నాకు 1,90,500 రూపాయలు కాలేదన్నా, మాకు కాలేదు, నో 2 lakhs కావాలి, నాకు రుణమాఫీ ఇంప్లిమెంటెడ్ థ్యాంక్స్ అని చెప్పి, రుణమాఫీ కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు, ఇంప్లిమెంట్ అయిందన్నా అని చెప్పి ఒక ఆయన పెట్టిండు, వెంకట్ అని చెప్పి. తర్వాత ఈయన తాద్య అని చెప్పి రుణమాఫీ కాలేదు సార్ 1,10,000 రూపాయలు, కాలేదు సార్ 1,20,000 రూపాయలు సార్ అని చెప్పి ఆయన పెడుతున్నాడు. నో 95,000 రూపాయల రుణమాఫీ కాలేదన్నా, 77,000 రూపాయలు కాలేదన్నా నో, రుణమాఫీ మాకు కాలేదు బ్రో, లోన్ అమౌంట్ 2,45,000 రూపాయలు, అంటే 45,000 బ్యాంకులో కడితే మిగతా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు. కానీ ఆ 40,000 కట్టినా కూడా అయ్యేటటువంటి అవకాశం లేదు. ఒక గమ్మత్ కామెంట్ ఉంటుంది, ఇగో మీను అని చెప్పి, మీను ఆయన పెట్టిన కామెంట్, నేను కాంగ్రెస్ అభిమానిగా, కాంగ్రెస్ కు ఓటేసిన అభిమానిగా అడుగుతున్నాను, నాకు 2 లక్షల పైన రుణమాఫీ కాలేదు, 2 లక్షల పైన రుణమాఫీ కాకపోతే జీవితంలో కాంగ్రెస్ గెలవదు, కనీసం డిపాజిట్లు కూడా రాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభిమాని చెప్తున్నటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ అభిమానే చెప్తున్నాడు, నేను ఏనన్నా ఇక ఓట్లు చాలు, రుణమాఫీ ఎత్తానికి గప్పాలు కొట్టి మొత్తం కంప్లీట్ ఖతమైపోయారు అన్న అని చెప్తున్నాడు. తర్వాత రాజేష్ అని చెప్పి 2,26,000 రూపాయల మాఫీ కాలేదని పెడుతున్నాడు. అన్న 2,92,000 ఉండే, ఇది 2,92,000 ఉండే, మీదున్న 92,000 బ్యాంకులో కట్టినాము, కానీ వ్యవసాయ శాఖ కార్యదర్శి మాకు ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వలేదన్న, అసలు మాకు కాలేదని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాట. 2,92,000 రూపాయల రుణాలు తీసుకున్నాడట,
పైన ఉన్నటువంటి 92,000 రూపాయలు బ్యాంకులో కడితే ఆ 2 లక్షల రూపాయల మాఫీ కాలే. రేవంత్ రెడ్డి సార్ ఏమో గప్పాలు కొడుతారు, పోయి కట్టరా పోర్రి మేము చేస్తామని చెప్పి కట్టొచ్చింది కదా. ఈయన పరిస్థితి ఏంది? సత్యనారాయణ పల్లె ఈయన పరిస్థితి ఏంది? మరి ఈయనకి ఏం సమాధానం చెప్తావు? కామెంట్ పెట్టింది కదా, ఆయనకు సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయి మిస్టర్ రేవంత్ రెడ్డి సార్. తర్వాత ఇక నో. తర్వాత 2,15,000 రూపాయలు కాలేదట. నో ఓన్లీ 24,000. 24,000 రూపాయల మాఫీ కాలేదట. రుణమాఫీ కాలేదన్న 79,000 రూపాయలు. టోటల్ 2,44,000 రూపాయలు ఉందన్న 49,000 రూపాయలు పే చేసిన పెండింగ్ లో 1,95,000 రూపాయలు ఉంది, అయినా మాఫీ కాలేదన్నా అని చెప్పి ఒక ఆయన మహేష్ పెట్టినటువంటి కామెంట్. ఆయన దగ్గర 2,44,000 రూపాయలు ఉండేనట. 49,000 రూపాయలు వడ్డీతో సహా బ్యాంకులో కట్టిండు. వడ్డీతో సహా బ్యాంకులో కట్టేసిండు. 1,95,000 రూపాయలు ఉంటే కాలేదట మాఫీ. మరి ఆయనకేం సమాధానం చెప్తావు మిస్టర్ రేవంత్ రెడ్డి? నో టిల్ నౌ. నాకు 1,65,000 రూపాయలు లోన్ కాలేదన్నా అని చెప్పి పెడుతున్నాడు. 36,000 రూపాయలు కాలేదన్నా, కేసు వేయాలి కోర్టులో వాళ్ళ మీద అని చెప్తున్నాడు. అన్న నాకు కాలే రుణమాఫీ 1,30,000 రూపాయలు అని చెప్తున్నాడు. 1,30,000 కాలేదన్నా. నో 80,000 రూపాయలు కాలేదన్నా. 2 లక్షల రూపాయల పైన ఉన్నటువంటి వాళ్ళకు కాలేదన్నా. ఇది రెటిక్యులర్ చీటింగ్ అని చెప్తున్నాడు. 2 లక్షల పైన ఉన్న వారికి డబ్బులు కట్టినా ఇంకా మాకు రుణాలు మాఫీ కాలేదని చెప్పి ఇంకొక ఆయన చెప్తున్నటువంటి మాట. బోనస్ కూడా పడలేదన్నా, మాకు 2 లక్షల పైన ఉంది కాలేదన్నా అని చెప్పి బోనస్ కూడా పడలేదట. పంట బోనస్ కూడా ఇవ్వలే. వీళ్ళేమో మొత్తం గప్పాలు కొడుతురు, బోనస్ ఇచ్చేసినామని చెప్పి. నాకు 1,63,000 రూపాయలు మాత్రమే లోన్ ఉన్నది. బ్యాంకులో నుండి స్టేట్మెంట్ తీసుకుపోయి మండల వ్యవసాయ శాఖ అధికారి దగ్గర కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయినా రుణమాఫీ ఇంతవరకు కాలేదు. ఈ ప్రభుత్వం మీరు 70%, నాకు తెలిసి 50% రుణమాఫీ కాలేదన్నా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి నేను నిన్న ఒక వీడియో చేసిన అని చెప్పిన కదా, 2 days బ్యాక్ ఇదే వీడియోకు కామెంట్లు వచ్చినాయి. నేను చేసిన వీడియోకి 70% రుణమాఫీ చేసి రోజు నేను చెప్పిన పబ్లిక్ ఏం చెప్తారు తెలుసా? తిరుపతి అన్న నువ్వు చెప్పింది తప్పు, 50% రుణమాఫీ అయింది, ఇంకా 50% కావాలన్నా నువ్వు మాట్లాడేది తప్పు అని చెప్తున్నారు. నేనేమో 70% అయింది అనుకున్నా, పబ్లిక్ ఏమో 70 కాదన్నా 50 అయింది, ఇంకా 50 కావాలని పబ్లిక్ చెప్తున్నటువంటి మాట. మన తాన రుణమాఫీ చేయశాత కాదు రేవంత్ రెడ్డి సార్కి, రైతు బంధు చేయశాత కాదు, 6 గ్యారెంటీలు చేయశాత కాదు, 420 హామీలు చేయశాత కాదు, ఢిల్లీకి పోయి గప్పాలు కొడుతున్నాడు. ఢిల్లీలో అన్ని చేసే బాధ్యత నేను తీసుకుంటా, మొత్తం నేనే చూసుకుంటా అని చెప్పి అక్కడ పోయి పంకనాలు కొడుతున్నాడు సారు. ఫస్ట్ తెలంగాణలో కదా చక్కదిద్దాల్సింది, తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి, తెలంగాణ రైతులు బాగుపడాలి కదా. సిగ్గు లేకుండా గాడికి పోయి మాట్లాడేందుకు? సిగ్గు లేదా అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టు ఒక సామెత ఉంటుంది. సేమ్ గదే వ్యవహారం కొనసాగిస్తుంది. అరే గింత ఘోరమా? ఇక్కడ జనం ఇబ్బంది పడుతుంటే మీకు కనబడతలేదా? మీకు కండ కనబడతలేవా? ఆర్ఎస్ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారికి కూడా రుణమాఫీ అందరికీ జరగలేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. 4th లిస్ట్లో నేముంది కానీ డబ్బులు పడలే ఇంకా అని చెప్పి 4th లిస్టు. వీళ్ళు ఏం చేశారు? 1,00,000 కంటే ఒకసారి కింద, 1,50,000 కంటే కింద, 2 లక్షల కంటే కింద అని చెప్పారు కదా. 4th లిస్ట్ కూడా పెట్టిరు. 4వసారి 3,000 కోట్ల నుండి 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నాం, కానటువంటి వాళ్ళకి చేస్తామని చెప్పారు. సీన్ కట్ చేస్తే 4వ లిస్టు మీద పేరు వచ్చిందట కానీ మాఫీ కాలేదట. ఎవరు ఈయన పెట్టింది? రెడ్డి, నాగేందర్ రెడ్డి పెట్టినటువంటి ఈ కామెంట్. దమ్ముంటే సమాధానం చెప్పురు కాంగ్రెస్ వాళ్ళు చూద్దాం. 300 మంది ఉన్నారు కదా, నా దగ్గరే 300 మంది లిస్ట్ ఉంది. నా దగ్గరనే ఉంది, నా కళ్ళ ముందు మీకు అది చూపిస్తున్నా కదా. ఇగో నో కాలేదు, 1,80,000 కాలేదట. నో 1,99,324 ఉంది కాలేదన్నా అని చెప్పి భలే పెట్టిండు ఆయన. 2 లక్షలు కాలేదు, నో అన్న కాలేదు మాకు. నో బ్రో ఎందుకు కాలేదు? 1,10,000 రూపాయలు మాది అని చెప్పి ఆయన. నాకేం తెలుసు ఎందుకు కాలేదు, మాకు తెలితే కదా. మాదే కాలేదని చెప్పి పెడుతున్నా నేను. 2 లక్షల రూపాయలు మాదే కాలేదు. నో 2 లక్షలు కాలేదు. నో 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 సార్, నో అన్నగారు నాది 2,10,000 ఉంది, ఇంతవరకు కాలేదు. 2,10,000 కాదు, 2 లక్షలే. 10,000 కట్టాలి బ్యాంకులో కచ్చినా కాదు, అది కచ్చి దండగా సపడే కూడా. అట్లనే 2 లక్షలట. 1 lakh ఏదండి 1 lakh వాళ్లకు డబుల్ బెనిఫిట్, మరి 2 lakhs వాళ్లకు మాఫీ చేయాలి కదా. 2 lakhs కింద ఉన్న వాళ్ళకి చేయాలంటున్నా. 2 లక్షలున్నా మాఫీ చేయాల్సిందే. ఎందుకంటే ఆయన చెప్పింది 2 లక్షల కంటే లోపని చెప్పిండు కదా. మరి 2 లక్షల లోపు అన్నప్పుడు 2 లక్షల నెంబర్ పాయింటే కదా, చేయాలి కదా, చేయలే. సరే 2 లక్షలు చేయలే, 1,99,999 కూడా చేయలే, రూపాయి కింద ఉన్న కూడా చేయలే. 300 మంది నాతానే లిస్ట్ ఉంది కదా, ఇప్పుడు చూపిస్తున్నా కదా కామెంట్లా. తర్వాత 2 లక్షల పైన రుణమాఫీ పైసలు ఇదేంటి సెప్టెంబర్లో కట్టిన ఇంతవరకు కాలేదట. ఇంతవరకు కాదు కూడా, అది అంతే అయిపోయింది. 1,40,000 మాఫీ కాలేదన్నా అని చెప్పి 1,05,000 రూపాయలు అయింది. వీళ్ళు మల్లారెడ్డి అట, పేరు కూడా పెట్టింది, ఇక ఫోన్ నెంబర్ పెట్టేది ఉంది ఆయన. కాలే రుణమాఫీ కాలేదన్నా. 4వ విడత కాలేదు, 2వ విడతగా లేదు, 1వ విడత లేదు, ఏది కాలేదన్నా. రూపాయలు 80,329 కాలేదు, 1,00,000 లోపు ఉన్నవి కానీ కాలేదన్నా అని చెప్పి పాపం ఇంకో ఆయనే కామెంట్ పెట్టిండు. రాముడు అట ఆయన పేరు. తర్వాత నో
ఇది 2 లక్షల ఏబో రుణమాఫీ అని చెప్పి పెట్టిండు. 4th లిస్ట్లో నా పేరు వచ్చింది, డబ్బులు 94,000 రూపాయలు బ్యాంకులో జమ అయ్యిందన్నా కానీ కాలేదు అని చెప్పి, సారీ జమ అయింది అంటుండా, ఒక 4th లిస్ట్లో వచ్చిందట ఆయనకు. 4th లిస్ట్లో బ్యాంకులో జమ చేసిందట. వచ్చిన వాళ్ళనే చెప్తాం, రానోళ్ళనే చెప్తాం. దానికి ఏమన్నా 4వ విడతలో పేరు వచ్చింది కానీ అకౌంట్లో ఇంకా పడలే, పైసలు రాలే. పేర్లు వస్తున్నాయి కానీ పైసలు వస్తలేవయ్యా. పేర్లు ఇత్తు రుత్తగా ఇచ్చింది కదా అని చెప్పి. ఇగో అన్న నాకు టోటల్ అమౌంట్ 2,39,000 రూపాయలు, 39,000 రూపాయలు సెప్టెంబర్లో కట్టిన, ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు అని చెప్పి చెప్తున్నాడు. 2 లక్షల పైన కట్టమని చెప్పి మన సార్ చెప్పిండు కదా, పెద్ద సార్. మరి ఏమైంది? అన్ని దొంగ మాటలు బంద్ చేసుకోండి. అన్న నాకు కాలేదు రుణమాఫీ, నాకు కాలేదన్న. 3 లక్షల లోన్ ఉన్నది, 1,10,000 రూపాయలు కట్టినా కూడా 4 నెలలు అయ్యింది కానీ మాఫీ కాలేదన్న ఇంకా అని చెప్పి ఇంకో రైతు చెప్తున్నటువంటి ఆయన నాగర్ కర్నూలు అనుకుంటా, NGKL అంటే నాగర్ కర్నూలు నుండి శ్రీనివాసులు పెట్టినటువంటి కామెంట్. 3 లక్షల రూపాయలు ఉండేనంటే 1,10,000 ఇచ్చిండటనయ్య, ఇంకా కాలే. ఏం చెప్పాలి ఇక? ఇదో ప్రభుత్వం, ఇదో కథ. 2 లక్షలు ఉన్నా 2 లక్షలు ఇది 2 లక్షల పైన ఉండి మాకు అవ్వలేదన్నా అని చెప్పి ఇంకో ఆయన చెప్తున్నాడు. 1,35,000 రూపాయలు లోన్ ఉంది కానీ రుణమాఫీ మాకు కాలేదన్నది కామెంట్ కూడా మరి వాళ్ళు హిందీలో కొడతారు, ఇంగ్లీష్లో కొడతారు కానీ ఒక్కొక్కటి అర్థం కాదు. సరే, ఇదేంది? ఇది ఆదిలాబాద్ డిస్టిక్, ఇదేంది గుడియాట్నూర్ మండలం గురూజ్ విలేజ్ అట. ఆయన కాలేదట. అన్న మాది ఐబీపీ అంటే నాకు తెలియదు, మరి ఇబ్రాహీంపట్నం కావచ్చు కదా. ఐబీపీ అంటే అన్న మాది ఇబ్రాహీంపట్నము మేడ్చల్, ఇదేంది మంచల్ మండలం పెట్టిండు, మంచల్ మండలం ఆంబో తండా గ్రామం మాది, 1,50,000 ఉందన్న కానీ మాఫీ కాలేదు అని చెప్పి ఇంకో ఆయన పెట్టినటువంటి కామెంట్. ఇది ఎక్కడిది ఏదో వస్తుంది అదే మొత్తం వాడే నంబర్. ఇంకోటి అయ్యో, ఇంకో ఆయన 1,43,000 రూపాయలు కాలేదంటున్నాడు. 50% కూడా కాలేదు అని చెప్పి ఇంకో ఆయన చెప్తున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనే గౌట్. ఇది అంత ఉత్తదైతే కేసీఆర్ ఉన్నప్పుడు గిట్నే ఉండే కానీ ఇదేంది కలెక్టర్ ఆఫీస్లో దిక్కు దివాన లేదు, అంతా సొల్లు మాటలు, ఎన్నిసార్లు తిరిగినా పని కావట్లేదు అని చెప్పి ఇంకొక ఆయన మధు అని చెప్పి ఆయన పెట్టినటువంటి కామెంటు. అన్న నాకు 2 లక్షల ఇదేంది 19 2,19,100 ఏంది 2,19,100 ఉన్నది, మాఫీ కాలేదట. బలే పెట్టిండు తెలుగులో. కాలేదు 85,000 రూపాయల కాంగ్రెస్ వాడుకోవాలని చెప్పులతో కొట్టండి అని చెప్పి ఇంకొక ఆయన మెసేజ్ చేసిన. అట్లా తిట్టొద్దు పాపం, ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కు పోయినాం రా బాబు, పైన డబ్బులు కూడా కట్టాం, అయినా వాడు డేట్ టైం ఏం చెప్పట్లేదు, అసలు మాఫీ అవుతుందా లేదా అని కూడా చెప్పట్లేదు అని చెప్పి నన్ను తిడుతుండో రేవంత్ రెడ్డిని తిడుతుండో కానీ మొత్తానికైతే తిడుతుండయా, మెసేజ్ పెట్టి తిడుతుండు. ఈయన నాకు SBI ఆదిలాబాద్ ఇదేంది మెదక ABD అంటే ఆదిలాబాద్ అన్నది. SBI ఆదిలాబాదు మెదక్ శాఖలో ఆగస్టు నెల వరకు 2,28,000 రూపాయలు అప్పు ఉంటే ఇప్పుడు 2,46,000 రూపాయలు అయింది. మరి ఎప్పుడు వేస్తారు అని చెప్పి కాదది, ఏమన్నా 4 లక్షలు చెప్తాను ఆయన, ఉన్నాయి గట్టు, పైన ఉన్నాయి గట్టు, అప్పుడైతుంది. ఇది 2 లక్షల పైన రుణమాఫీ చేయలేదు కదరా రేవంత్ రెడ్డిగా అని చెప్పి తిరుగుతా ఉన్నాడయ్యా. వాళ్ళ కోపం, మాకు రుణమాఫీ కాలేదన్నా 2 లక్షల రూపాయలు, మాకు 1,10,000 కాలేదన్నా అని చెప్పి ఒక్కొక్కరు బాధ. నమస్తే సార్, నా పేరు మొహమ్మద్. మొత్తం ఇట్లా పెడుతురు చూడిగో. డిస్టిక్ మల్కాపూర్ మండలము డిస్టిక్, నాకు రుణమాఫీ కాలేదు, 4th లిస్ట్లో పేరు లేదు, రాలేదు, చాలా బాధ అనిపిస్తుంది, నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి కామెంట్ కాదు ఇది, ఆయన బాధ, ఆయన వ్యవహారం మనం చాలా బాధ అనిపిస్తుంది. చాలా మంది రైతులు నాకు ఫోన్లు చేస్తారు, మెసేజ్లు చేస్తూ ఉన్నారు, అన్న మాకు రుణమాఫీ కాలేదు. ఇన్ని కామెంట్లు అయ్యా, 1-2 కామెంట్ల 300 మంది కాలేదు. ఇగో ఇవన్నీ ఏమో మేము పెట్టించిన కామెంట్ల. 4th లిస్ట్లో రాలేదన్నా, 2nd లిస్ట్లో రాలేదన్నా, ఇబ్బంది అవుతుందన్నా, మీరే చూడండి అన్న, మీరే చెప్పండి అన్న అని చెప్పి ఇంతమంది కామెంట్లు చేశారు, వందలాది మంది కామెంట్లు చేశారు. ఒక్కొక్కరికి 20,000, 30,000, 40,000 ఉన్న వాళ్ళు కూడా రుణాలు మాఫీ కాలే. మరి ఎందుకు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి దేనికిగా చేత కాకపోతే రాజీనామా చేయక ఎందుకు? ఇంకా నీకు ఈ దుకాణం ఎందుకు, పదవి ఎందుకు, కథ ఎంత ఎందుకు నీకు? దప్పాలు కొట్టుడు ఎందుకు, అబద్ధాలు చెప్పుడు ఎందుకు, దొంగ మాటలు ఎందుకు, దొంగ హామీలు ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? ఇవి బంద్ చేయక, ఈ డ్రామా అంతా బంద్ చేయక మీరు చేసేటియే దొంగ పనులు, మళ్ళీ దొంగ మాటలు, దొంగ హామీలు ఇచ్చుడు ఎందుకు? గిన్ని కామెంట్లా పోతూనే ఉన్నాయి చూడరు. ఇక నేను తిప్పుతా అంటే పోతూనే ఉన్నాయి కామెంట్లు. 300 కామెంట్లు వచ్చినాయండి. కావాలంటే నేను ఈ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ వీడియో మీరు ఓపెన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. మరి అన్నిటికీ మీరు సమాధానం చెప్పండి మిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అన్నిటికీ సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. జనమే షాకిస్తారు కదా మీకు, నాకు రుణమాఫీ కాలేదు సార్ అని చెప్పి తెలంగాణ సమాజం చెప్తున్నటువంటి మాటలే కదా, ఏం కొత్తగా మాట్లాడుతున్నటువంటి మాటలేం కాదు, తెలంగాణ ప్రజలే చెప్తున్నారు.
ఈ ఒక్కొక్క కామెంట్ చదవాలంటే తెల్లారుతుంది. కాబట్టి అన్ని కామెంట్లు నేను చదవలేకపోతా ఉన్నా. చాలా కామెంట్స్ ఉన్నాయి, 300 కామెంట్స్ ఉన్నాయి. ఇంకోటి, ఈ వీడియో కూడా కామెంట్లు పెట్టుర్రి. ఈ వీడియో కూడా మీకు రుణమాఫీ ఎంత అయింది, ఎంత కాలే, ఏం జరిగింది అనేది ఒకసారి కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 100% మెసేజ్ చేస్తా. నేను చెప్తున్నా కదా, ఆయనకు మెసేజ్ చేస్తా, ఆయనకి ట్విట్టర్లో ట్యాగ్ చేస్తా. అట్లనే ఈ వీడియో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దాకా నేను తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేస్తాను. 100% రేవంత్ రెడ్డి దాకా తీసుకుపోయేటటువంటి ప్రయత్నం 100% చేస్తాను. దాంట్లో వేరే ఆప్షనే లేదు. కావాలంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న త్రూనో, తీన్మార్ అన్న త్రూనో, లేకపోతే ఇంకా మినిస్టర్లు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సీతక్క లేకపోతే వాళ్ళు వీళ్ళ త్రూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కలుస్తే ఈ వీడియో ఖచ్చితంగా చూపిస్తాను. తప్పకుండా ఆయన దృష్టికి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెసేజ్ అన్న చేస్తా ఆఖరికి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ పిఏ ఒక అన్న నాకు తెలుసు. అంటే తెలిసిన వాళ్ళు కొంత టచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 100% రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో జరిగేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తా. ఈ వీడియో చూడాలి ఆయన. ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఆయనకి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత బాధపడుతారు, ఏం కథ అనేది ఆయనకు తెలియాలి కదా. కాబట్టి ఇంకా మీరు కామెంట్లు పెట్టండి. ఈ కామెంట్లన్నీ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలవాలి. ఇంతమంది రుణమాఫీ కానటువంటి జనం ఉన్నారో కూడా ప్రభుత్వం దృష్టికి మనం తీసుకుపోవాలి. ఇంత ఘోరంగా ఉంటుందా, ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందా? మరి సిగ్గు లేకుండా అబద్ధాలు ఎందుకు చెప్తున్నారండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు? అయిపోయిందని చెప్పి సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు? జనం గోసలు పడుతుంటే ఎట్లా అన్నం తినబుద్ధి అవుతుంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు? రైతులు గోసపడుతుంటే, తిప్పల పడుతుంటే, రైతులు బ్యాంకుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ఎవరు ఉన్నటువంటి నాయకులు కానీ ఎట్లా అన్నం తినబుద్ధి అవుతుంది? నైట్ ఎట్లా నిద్రపోబుద్ధి అవుతుంది? రైతుల గురించి ఆలోచన చేసే తెలివి లేదా మీ దగ్గర? ఇంత ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితి. కావాలంటే ఒక పని చేయరి, తుమ్మల నాగేశ్వరరావు సార్ నెంబర్ దొరుకుతుంది. దేంట్లో తెలంగాణ స్టేట్ పోర్టల్లో పోయి ఎమ్మెల్యేల నెంబర్లు కావాలంటే మీ నియోజకవర్గ ఎమ్మెల్యేల నెంబర్లు దొరుకుతాయి. అందరికి ఫోన్లు కొట్టుర్రి, అందరికి ఫోన్లు కొట్టుర్రి, అడుగుర్రి, అందరికి ఫోన్లు కొట్టి సార్ ఏమైంది రుణమాఫీ అన్నారు, ఏమైందని చెప్పి ఒకసారి అడిగేటటువంటి ప్రయత్నం చేయర్రి. ఖచ్చితంగా నేను ఈ వీడియో ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ వీడియో, పాత వీడియో 2 వీడియోలు ప్రభుత్వ దృష్టికి ఖచ్చితంగా తీసుకోపోవడం కాదు, మనం అందరం తీసుకుపోతాం. మనం అందరం మెసేజ్ పెట్టేటటువంటి ప్రయత్నం చేద్దాం. మెసేజ్ అంటే ఏంది? వాట్సాప్లలో గ్రూప్లలో షేర్ చేయరు. ఈ వీడియో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయరు, చూద్దాం. ఈ వీడియోలో ఇవన్నీ కామెంట్లు కనబడతాయి. ఒక్కొక్క కామెంట్ ఇప్పుడు నేను చదివి చూపించిన కదా, ఇవన్నీ కామెంట్లు తెలంగాణ సమాజానికి అర్థం కావాలి, తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనమే మెసేజ్ చేద్దాం, ప్రభుత్వ దృష్టికి ఈ వీడియో తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళు మాకు రుణమాఫీ ఎవరెవరిది కాలేదో మాకు తెలుస్తలేదు అంటారు కదా, గిల్ల తెలుస్తుంది ఎవరెవరిది కాలేదు ఏంటనేది కామెంట్లో మొత్తం మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడైనా కొంచెమైనా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ప్రభుత్వ పెద్దలు బుర్రబెట్టి ఆలోచన చేయరు, ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి మీరు రెక్టిఫై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణ సమాజం అంతా కూడా ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో విపరీతంగా వైరల్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రేవంత్ రెడ్డి గారి దృష్టికి వీడియో పోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. చూద్దాం.